పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం, అందరికీ సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణలో మలిదశ ఉద్యమ కాలంలో జరిగిన ఆత్మ బలిదానాలు గురించి తెలుసుకుందాం. ఆత్మ బలిదానాల గురించి తెలుసుకుందాం. వీరిని అమరవీరులు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అమరవీరులు. తెలంగాణ ప్రాంతం ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ ప్రాంతం ఉద్యమాల పురిటిగడ్డ. ఈ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వం, రజాకారులు, భూస్వాముల అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు చేపట్టి చరిత్రాత్మకమైన సాయుధ రైతాంగ పోరాటాన్ని జరిపారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తర్వాత కూడా సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటం అనేది కొనసాగింది. ఈ పోరాటంలో 4,000కు పైగా అమరులు అయ్యారు. 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు పోలీసుల కాల్పులు, హత్యలకు గురై మరణించారు. 369 మంది విద్యార్థులు 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పులు, హత్యలకు గురై మరణించారు. ఈ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి, 369 మంది విద్యార్థులు. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఎన్నడూ లేనంత క్షోభ అనుభవించింది. తెలంగాణ అనుభవించింది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృత రూపం దాల్చిన తర్వాత సమాజంలో ఉద్విగ్న భరితమైన వాతావరణం అనేది ఏర్పడింది. ఉద్యమంలో భాగంగా లక్షలాది ప్రజలు కదలి రావడం, తెలంగాణ సమాజం అంతా ఒకటై ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతగా పోరాడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేకపోవడం తదితర కారణాల మూలంగా తెలంగాణ వాదుల్లో తీవ్ర నిరాశ నింపింది. కొందరు మానసికంగా కృషించిపోయి ఎంత పోరాడినా ఇక తెలంగాణ రాదేమోనని భయాందోళనలకు గురై ఇక భవిష్యత్తులో తమకు ఉద్యోగాలు రావని ఉద్యమంలో పాల్గొన్న యువతను ఆత్మహత్యల బాట పట్టించాయి. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి నుంచి మొదలు రాష్ట్ర అవతరణ వరకు 1,200 మందికి పైగా చనిపోయారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి మొదలు రాష్ట్ర అవతరణ వరకు 1,200 మందికి పైగా చనిపోయారు. ఇందులో ఆత్మ బలిదానాలు చేసుకొని చనిపోయిన వారు 600 మంది కాగా మిగతా వారు చావుకు గురై చనిపోయారు. సాగరహారం సందర్భంగా ఒక రాజారెడ్డి మాత్రం పోలీసుల టియర్ గ్యాస్ ద్వారా మరణించాడు. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం వందల మంది తమ ప్రాణాలు కోల్పోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనివార్య పరిస్థితిని సృష్టించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చేలా చేసింది. తెలంగాణకై ఆత్మహత్యలకు పాల్పడిన వారిపై వెలువడిన గ్రంథం పేరు కనుక మనం చూసినట్టయితే తెలంగాణ మూమెంట్స్, సాక్రిఫైస్, మార్చురీస్. తెలంగాణకై ఆత్మహత్యలకై పాల్పడిన వారిపై వెలువడిన గ్రంథం పేరు తెలంగాణ మూమెంట్స్, సాక్రిఫైస్, మార్చురీస్. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు.
కాసోజు శ్రీకాంతాచారి గురించి తెలుసుకుందాం. మొదటి అమరవీరుడు, మలిదశ ఉద్యమంలో మొదటి అమరవీరుడు ఇతడు కాసోజు శ్రీకాంతాచారి. ఇతను 1986 ఆగస్టు 15న శంకరమ్మ వెంకటాచారి అనే దంపతులకు నల్గొండ జిల్లాలోని మోత్కూరు మండలం వాడిచేడు గ్రామంలో జన్మించాడు. నల్గొండ జిల్లాలోని మోత్కూరు మండలం వాడిచేడు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇతను కేసీఆర్ అరెస్టుతో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని 2009 నవంబర్ 29న ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇతను 2009 డిసెంబర్ 3న అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. 2014 సాధారణ ఎన్నికలలో ఇతని తల్లి శంకరమ్మ హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య గురించి తెలుసుకుందాం. కానిస్టేబుల్ కిష్టయ్య ఇతను కామారెడ్డి జిల్లాలోని బిక్కునూరు మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందినవాడు. ఇతను 1992 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్. 2009 డిసెంబర్ 1న కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని మరణించాడు. వేణుగోపాల్ రెడ్డి గురించి తెలుసుకుందాం. అమరుడు వేణుగోపాల్ రెడ్డి 2010 జనవరి 19న ఓయూలో విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ రాదేమోనన్న కారణంతో తెలంగాణ కోసం ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడు. అయితే అభ్యర్థులకు ఎక్కడ అమరుడయ్యాడు, ఏ ప్రాంతంలో అనే పాయింట్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది, అడగడం కూడా జరుగుతుంది. పోటీ పరీక్షలలో ఏ సంవత్సరంలో వీళ్ళు అమరులు అయ్యారు అనేది ఒకటి, ఆ తర్వాత ఏ ప్రాంతంలో వీళ్ళు ఆ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారనే క్వశ్చన్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరని కోరుతున్నాను. ఠాగూర్ ఆడిటోరియం వద్ద వేణుగోపాల్ రెడ్డి 2010 జనవరి 19న ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడు. యాదిరెడ్డి గురించి తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఇతను హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతను తెలంగాణ ఉద్యమ తీవ్రత గురించి ఢిల్లీకి తెలియాలని ఢిల్లీలో 2011 జూలై 20న పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి. 2011 జూలై 20న పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిరిపురం యాదయ్య గురించి తెలుసుకుందాం. సిరిపురం యాదయ్య ఇతను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపడానికి విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థి జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపడానికి 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ ముట్టడి సమయంలో యాదయ్య అనే విద్యార్థి అందరూ చూస్తుండగా తనను తాను పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ NCC గేటు వద్ద ఆత్మ బలిదానం చేసుకున్నాడు.
ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేట్ వద్ద ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈశాన్ రెడ్డి గురించి తెలుసుకుందాం. 2010 జూలై 31న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలలో డిఎస్ ఓడిపోవడంతో తన కోరిక తీరిందని తన కోరిక తీర్చిన మైసమ్మ తల్లికి ప్రాణాలు అర్పిస్తానని ఒంటికి నిప్పంటించుకొని ఈశాన్ రెడ్డి మరణించాడు. ఈశాన్ రెడ్డి అంతిమ యాత్రకు పోలీసులు అడుగడుగున అవాంతరాలు చెప్పారు. ఈశాన్ రెడ్డి ఆఖరి కోరిక తీరాలని మానవ హక్కుల కమిషన్ నుండి అనుమతి తీసుకొని ఆయన అంతిమ యాత్రను ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యానగర్, నల్లకుంట, బర్కత్పుర, నారాయణగూడ మీదుగా గన్ పార్క్ వద్ద తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. లునావత్ బోజ్జానాయక్ గురించి తెలుసుకుందాం. లునావత్ బోజ్జానాయక్ ఇతను ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని విఆర్ తండాకి చెందిన నామా మంగ్తీల యొక్క కుమారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం, స్థానిక టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తీరుపై కలత చెందిన లునావత్ బోజ్జానాయక్ ఇతడు ఎంబీఏ విద్యార్థి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద ఐ వాంట్ తెలంగాణ, జై తెలంగాణ, ఐ వాంట్ తెలంగాణ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ 2012 మార్చి 24న పెట్రోలు ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇతని మరణానికి నిరసనగా వరంగల్ టీజేఏసీ చైర్మన్ టి పాపిరెడ్డి వరంగల్ జిల్లా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వరంగల్ టీజేఏసీ చైర్మన్ టి పాపిరెడ్డి ఇతని మరణానికి నిరసనగా వరంగల్ జిల్లా బంద్కు పిలుపును ఇవ్వడం జరిగింది. 2010లో అడ్వకేట్ దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం న్యాయవాదులను తీవ్రంగా కలిచివేసింది. 2010 మార్చి 28న సిరిపురం శ్రీకాంత్ అనే విద్యార్థి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2010 మార్చి 28న. 2012లో సాగరహారం సందర్భంగా పోలీసులు ఉపయోగించిన టియర్ గ్యాస్ బుల్లెట్ తగిలి రాజారెడ్డి ఇతడు కరీంనగర్ వాసి మరణించాడు. 2010 జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినమును నిర్వహించారు. 2010 జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినంను నిర్వహించారు. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 2010 జనవరి 8న. 2012 మార్చి 27న తెలంగాణ రాజకీయ జేఏసీ అమరవీరుల స్మృత్యర్థం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. 2012 మార్చి 27న తెలంగాణ రాజకీయ జేఏసీ అమరవీరుల స్మృత్యర్థం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండే వరంగల్లోనే అత్యధిక ఆత్మహత్యలు జరగడం బాధాకరం.